ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా బాపట్ల ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోగులకు బాలింతలకు పండ్ల పంపిణీ. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. బాపట్ల ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం నిర్వహించారు. ఎం సుధాకర్ అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపట్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు, గౌరవ అతిథిగా బాపట్ల మండల రెవెన్యూ అధికారిని సలీమా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో ఫోటోగ్రాఫర్స్ సభ్యులు రోగులకు బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో ఫోటోగ్రఫీ వేడుకలు నిర్వహించారు. అసోసియేషన్ స్థలం కొరకు అసోసియేషన్ సభ్యులు ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబు, రోటరీ ప్రెసిడెంట్, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెజెండ్ల శ్రీనివాసరావు, సీనియర్ ఫోటోగ్రాఫర్స్ జ్యోతి స్టూడియో కృష్ణ, రాజా డిజిటల్ స్టూడియో కృష్ణ, వీడియో ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు. అనంతరం జరిగిన పోటీల్లో ప్రథమ బహుమతిగా సూర్యలంక బీచ్ ఫోటోగ్రాఫర్ వీరబాబు, రెండవ బహుమతిగా రాజు స్టూడియో నాగరాజు, మూడవ బహుమతిగా కర్లపాలెం నిరంజన్ కుమార్ గెలుచుకున్నారు. పుట్టినప్పటి దగ్గర నుంచి 3వ సంవత్సరం వయసు వచ్చి అంత పిల్లవాడు బాగా పడి దగ్గర నుంచి ఒక ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి మా పిల్లాడు బాగా పడ్డాడు, తలెత్తుకున్నాడు, ఫోటో తీయండి అని చెప్పి వస్తారు. అప్పటి నుంచి కూడా ఈ ఫోటోగ్రఫీ డే ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. అట్లానే ఒక కెమెరాని మొట్టమొదటిసారిగా ఎప్పుడు కలుపుతున్నారు అని కనుక మనం అనుకున్నట్లయితే అది 1826వ సంవత్సరం అనుకుంటా. జోసెఫ్ మిసిఫోర్ నీప్సే అనేవారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక ప్లేస్ కి వెళ్ళామంటే జనరల్ గా వెళ్ళేసి వచ్చిన తర్వాత మనకి ఏ మెమోరీస్ ఉంటాయి, ఆ మెమోరీస్ అన్ని క్యాప్చర్ చేసే ఫోటో వీడియో